మొత్తానికి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఇష్యూ తారాస్థాయికి చేరిపోయింది. గందరగోళంగా తయారైపోయింది గ్రూప్ 1 పరీక్షల వ్యవహారం. ఓవైపు కోర్టుల్లో విపరీతంగా కేసులు పెండింగ్ ఉండడం, 33 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ మనకు అందిన లిస్టు చూస్తే ఇన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి గ్రూప్ 1 కి సంబంధించి. ఇన్ని కేసులు పెండింగ్ లో ఉంటే 33 కోర్ట్ నెంబర్ అది. ఇప్పుడు 15 రిట్ పిటిషన్స్ ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా రకరకాల ఇష్యూస్ కి సంబంధించినటువంటి గ్రూప్ 1 కి సంబంధించినటువంటి కేసులన్నీ కోర్టులో పెండింగ్ ఉండగా ఇప్పుడు మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఈ మెయిన్స్ పరీక్ష ఏ జీవో ఆధారంగా నిర్వహించబోతుందంటే జీవో 29 ప్రకారం నిర్వహించబోతా ఉంది. జీవో 29 ప్రకారం ఈ మెయిన్స్ నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ కోర్టు కేసులలో మెయిన్స్ రద్దవడమా, లేకపోతే దాన్ని ఎటు కాకుండా చేయడమా, లేకపోతే మళ్ళీ పరీక్షలు నిర్వహించడమా అనేటువంటి ఫలితం తప్ప జీవో 29 ద్వారా ఏమి రాదనేది కొంతమంది అభ్యర్థులు చెప్తున్నటువంటి మాట. జీవో 55 ప్రకారం ముందుకు పోతే అట్లా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కూడా కేసులు పడ్డాయి. అంటే అసలు యాక్చువల్ గా ఓపెన్ లో 50% ఉంటే ఆ 50% నుంచి అప్ టు 10% తీయాలి. కానీ టోటల్ గా అంటే 50% అంటే 100% నుంచి 10% తీయడం వల్ల దీని వల్ల నష్టపోతున్నామని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా ఉన్నాయి. రకరకాల కేసులతోటి ఇవాళ 33 కేసులు పెండింగ్. గ్రూప్ 1 పరీక్ష పరిస్థితి ఒక్కసారి చూస్తే జీవో 55 ప్రకారం తీసుకొస్తే ఓపెన్ మెరిట్ లో 10,450 మంది వస్తారు ఓపెన్ కేటగిరీ ఓపెన్ వాళ్ళు. ఇప్పుడు 29 ప్రకారం 13,881 మంది వస్తారు అన్నట్టు. సో ఈ రకంగా చూసినా ఇప్పుడు ఈ జీవో ప్రకారం ఏం జరిగిందంటే జీవో 29 ప్రకారము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ దీని ద్వారానే పోతా ఉంది, దీని ద్వారా పోతే 10,000 మంది మాత్రమే ఓపెన్ మెరిట్ లో ఎవరు ఓసీ వాళ్ళు వచ్చేది ఉండే. కానీ ఇప్పుడు 29,000 మంది వచ్చారు. 29,000 మంది దానికి వెళ్ళిపోయినారు. అయితే దీని ద్వారా జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే 10,000 ర్యాంక్ వరకు రావాల్సినటువంటి ఓసీలు 29,000 వరకు వచ్చారు. అంటే దాదాపు ఒక 2 రెట్లు అదనంగా వచ్చారు. అంటే ఈ 19,000 ఎక్కడి నుంచి పోయినాయి అంటే బీసీ ఎస్సీ ఎస్టీల నుంచి పోయినటువంటి ర్యాంక్ వరకు పోయినాయి. ఇట్లా ఈ రకంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళకు ఇక్కడ బెనిఫిట్ జరుగుతా ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా ఈ జీవో 29 ప్రకారము కొద్దిగా బీసీలకు కొంత ప్రిలిమ్స్ లో కొంత వెసులుబాటు కల్పించిన మెయిన్ లో మాత్రం ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి జీవో 29 ఇది కోర్టులో నిలబడేటువంటి జీవో లాగా కనిపించట్లేదు. ఓపెన్ లో వచ్చిన వాళ్ళని కూడా ఇట్లా రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఈ రిజర్వేషన్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. నష్టం అన్ని ఎస్టీ బీసీ అందరికి నష్టం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ కూడా ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది జీవో 29 రాజ్యాంగ విరుద్ధంగా ఉందనేది అర్థమవుతున్నటువంటి అంశం.